సో జుట్టు రాలడానికి కారణాలు చాలా ఉంటాయి, కానీ మోస్ట్ కామన్ కాజెస్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. లేకపోతే పేషెంట్స్ ఏంటంటే వేరే కాజెస్ గురించి ఆలోచించి ఏదేదో కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ థింగ్ అండి, మీకు హెయిర్ లాస్ అవుతుందంటే మీ లైఫ్ స్టైల్లో ఏమైనా కొత్తగా చేంజెస్ అయ్యాయా, లేదంటే మీరు ఏమైనా ఎక్సెసివ్గా వెయిట్ లాస్ అయ్యారా, లాస్ట్ 3 to 6 months ఏమైనా వైరల్ ఫీవర్స్ వచ్చాయా, లేకపోతే ఒక ఫీమేల్ అనుకోండి మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ ఎక్కువ అవడం కానీ, థైరాయిడ్ ఇష్యూస్లో ఏమైనా సఫర్ అవుతున్నారా, పీసీఓఎస్ లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ అండి, దట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ కాజ్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే మెయిన్ థింగ్ ఫుడ్ ఇంటేక్ అనేది సరిగ్గా ఉండకపోవడం కానీ, న్యూట్రిషన్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఈ ఐరన్ డెఫిషియన్సీలో ల్యాండ్ అవుతారు. ఐరన్ ఏంటంటే చాలామంది నేను హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకున్నాను బాగానే ఉంది అనుకుని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ప్రాబ్లం ఎక్కడంటే హిమోగ్లోబిన్ నార్మల్ ఉన్నా కూడా మన బాడీ ఐరన్ స్టోర్స్ అనేవి తక్కువ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో మన బాడీ ఏంటంటే ఈ ఫుడ్ హెయిర్కి కావాల్సిన ఐరన్ ఈ స్టోర్స్ నుంచి వాడుకుంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ మన ఐరన్ స్టోర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ మన హెయిర్ లాస్ ప్రాబ్లంలో. నెక్స్ట్ అది కాకుండా అదర్ కాజెస్ యూజువల్ ఏంటంటే వైటమిన్ డి, B12 ఇవి కూడా రెగ్యులర్గా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనము అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయకుండా మనం ఎన్ని ట్రీట్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది హెయిర్ లాస్ అనగానే PRP అంటారు, హెయిర్ పెప్టైడ్స్ అని, వాళ్ళే వచ్చి మేడం మాకు ఈ ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతారు. నేనైతే డెఫినెట్లీ ఆ పాయింట్ నేను డిస్కరేజ్ చేస్తానండి. ఎందుకు అంటే మనము అండర్లైన్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయకుండా ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా మీ హెయిర్ లాస్ అనేది కరెక్ట్ అవ్వదు. సో ఆ రీజన్స్ కోసము మనము న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి లాస్ట్ 3 to 6 monthsలో వైరల్ ఫీవర్స్ వచ్చాయి. సో ఈ టైంలో ఏమవుతుందంటే హెయిర్ అనేది ఒక షాక్ ఫేజ్లోకి వెళ్తుంది ఆ ఫీవర్స్ వల్ల. దాని తర్వాత 2-3 months ఆర్ ఈవెన్ సమ్టైమ్స్ అప్ టు 6 months వరకు కూడా పోస్ట్ వైరల్ ఇండ్యూస్డ్ ఫీవర్స్ అనేవి వెరీ కామన్. అలా ఉన్నప్పుడు జస్ట్ వీ నీడ్ టు స్ట్రెంగ్థెన్ ద హెయిర్ ఆర్ సపోర్ట్ ద హెయిర్ అండి. మనం బయట నుంచి అప్లై చేసే హెయిర్ పెప్టైడ్స్ వెరీ మినిమల్ సప్లిమెంట్స్తో మనం ప్రాబ్లమ్ని ఈజీగా రికవర్ చేసి అండ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కెన్ స్టాప్ దిస్ అప్లికేషన్ ఆఫ్ లోషన్స్. ఇవి కాకుండా హార్మోనల్ ప్రాబ్లమ్స్లో థైరాయిడ్, PCOS ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ PCOS ప్రాబ్లం ఉన్నప్పుడు మనం అది కరెక్ట్ చేయట్లేదు అంటే హెయిర్ డెఫినెట్లీ హెయిర్ పల్చగా అయిపోవడం కానీ, వెనకాలకి పాపిడి ఇంకా వెడల్పు అయిపోవడం కానీ అనేది కామన్ సిమ్టమ్స్గా గమనిస్తూ ఉంటాం. థైరాయిడ్లో కూడా మీరు తీసుకుంటున్నారు మెడికేషన్, కానీ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఫాలోఅప్లో లేకుండా డోస్ అనేది కాన్స్టెంట్ మెయింటైన్ చేయడము అలా ఉన్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు కూడా మీకు హెయిర్ లాస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఈ మోస్ట్ కామన్ కాజెస్ కాకుండా స్ట్రెస్, డెఫినెట్లీ స్ట్రెస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాజ్. అండ్ సమ్టైమ్స్ మెడికేషన్స్, కొంతమంది ఏంటంటే డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే పర్టికులర్లీ రిలేటెడ్ టు కీమోథెరపీస్ కానీ, సమ్టైమ్స్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఆర్ డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అంటారు. అలాంటి మెడికేషన్స్ తీసుకున్నప్పుడు కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం ఎక్స్టర్నల్గా హెయిర్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అవన్నీ మోస్ట్ కామన్. ఇవి కాకుండా హెయిర్ స్టైలింగ్ ప్రాక్టీసెస్ అండి. ఇప్పుడు మోస్ట్ కామన్ చాలామంది హెయిర్ స్ట్రైట్నింగ్లో బొటాక్స్ ట్రీట్మెంట్ అని, కెరాటిన్ ట్రీట్మెంట్స్ అని, అండ్ ఐరనింగ్ ఆఫ్ ద హెయిర్ ఇలాంటివి జెల్స్ వాడడము చాలా చేస్తుంటారు. వీటి వల్ల డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. హెయిర్ లాస్ ఇనీషియల్గా ఫస్ట్ 3 months కనిపించకపోయినా ఈవెన్ ఆఫ్టర్ 6 months తర్వాత కూడా మీకు హెయిర్ లాస్ కనిపిస్తుంది. సో మీరు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నప్పుడు మెనీ టైమ్స్ ఆ ప్లేసెస్లో వాళ్ళు ఏం చెప్తుంటారంటే మేము చెప్పిన షాంపూస్, కండిషనర్స్ వాడితే హెయిర్ లాస్ జరగదు అంటారు. కానీ అది నిజం కాదండి. ఒక హెయిర్ కర్లీగా ఉండడానికి రీజన్ ఎక్స్ట్రా బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ మెథడ్ ఆఫ్ హెయిర్ స్ట్రైట్నింగ్స్లో యూజువల్లీ బాండ్స్ని బ్రేక్ చేయడం జరగడం వల్ల హెయిర్ అనేది ఫ్రెజైల్ అవుతుంది. సో ఆ రీజన్కి హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో మనము ఖచ్చితంగా మెంటలీ ఒక ట్యాగ్ లైన్ లాగా ఇది కంటిన్యూషన్ అనమాట. హెయిర్ స్ట్రైట్నింగ్ అయితే హెయిర్ లాస్ ఉంటుంది. సో ఆ మినిమం హెయిర్ లాస్కి నేను మెంటలీ ప్రిపేర్డ్ ఉన్నానా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడం ఈజ్ డెఫినెట్లీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకున్నాకనే మనం రేర్ కాసెస్ గురించి ఆలోచిస్తాము అండ్ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అనేది చేయాలండి ఒక పేషెంట్కి హెయిర్ లాస్ విషయం. సో హెయిర్ లాస్ ఇంకా అది కాకుండా కొంతమంది సప్లిమెంట్స్ ఎలా అంటే అలా వాడుతూ ఉంటారు, ఆయిల్స్ వాడుతున్నారు, ఈ మధ్యలో షాంపూస్ చేంజ్ చేసుకున్నాక అవుతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ డాండ్రఫ్ ఉంది, దీంతో మనకు హెయిర్ లాస్ అవుతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. యూజువల్లీ మేజర్లీ డాండ్రఫ్ ఓన్లీ రీజన్ వల్ల కూడా మనకేమీ హెయిర్ లాస్ అవ్వదండి. ఓన్లీ 10% ఆఫ్ ద dandruff is 10% of the hair loss is because of dandruff. బట్ డెఫినెట్లీ క్లీన్ స్కాల్ప్ ఉండడం వల్ల, స్కాల్ప్ హెల్త్ అనేది బెటర్గా ఉండడం వల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది తగ్గుతుంది.
మరి డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువలీ వీక్లీ ట్వైస్ ఆర్ సమ్‌టైమ్స్ థ్రైస్ కూడా అవసరం పడుతుందండి. అవి డెఫినెట్‌లీ మనం చేసుకుంటే డాండ్రఫ్ అసోసియేటెడ్ ఇష్యూస్ వల్ల జరిగే మినిమల్ హెయిర్ లాస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి కొంతమంది ఆయిల్స్ వల్ల నాకు హెయిర్ బాగా పెరుగుతుందని ఎక్కువ ఆయిల్ పెట్టి వేస్తూ ఉంటారు. అలాంటి దానివల్ల హెయిర్ లాస్ ఆగుతుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆయిల్స్ వల్ల హెయిర్ అనేది పెరగడం కానీ, రాలడం ఆగిపోవడం కానీ అది జరగదు. అది కేవలం మన హెయిర్ హెల్త్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. సో ఆయిల్స్ చేంజ్ చేయడం వల్ల మనకి హెయిర్ అనేది బాగా పెరుగుతుందనే అపోహలో మాత్రం ఉండకండి.